Lakshmi Prasad Gangaraju. Now I am going to explain second question in 1.3 exercise of real numbers. Without performing division, state whether the following rational numbers will have terminating decimal or non-terminating decimal. Without performing division చేయకుండా ఇవి terminating decimals non-terminating decimals we have to say. Terminating decimal, non-terminating repeating decimals. Without performing division అంటే డివిజన్ చేయకుండా మనం వీటిని చెప్పాలంట. సో ఈ వీడియో చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు, చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ 10 మందికి ఉపయోగపడుతుంది. కామెంట్ రాయండి, మస్ట్ చేస్తే మాకు తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా. నేను ఈ విధంగా 10th క్లాస్ మ్యాథ్స్ అన్ని ఎక్సర్సైజులు అన్ని క్వశ్చన్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఉందా లేదా, యూజ్ అవుతుందా లేదా నాకు తెలుస్తుంది అన్నమాట. దానికోసంగా అందరినీ నేను కామెంట్ రాయమని చెప్తున్నాను, లైక్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్లోకి వెళ్తే డివిజన్ చేయకుండా మనం ఇది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇన్ డినామినేటర్ ది ప్రైమ్ నెంబర్స్ విల్ నాట్ హ్యావ్ ఎక్సెప్ట్ 2 and 5. ఇన్ డినామినేటర్ ది ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 and 5 షుడ్ నాట్ దేర్. ఒకవేళ ఉంటే అది ప్రైమ్ నెంబర్స్ ఉంటే, ఏ ప్రైమ్ నెంబర్స్ 2 and 5 కాకుండా వేరే ఈ రెండు ఉంటే ఓకే. ఈ రెండు కాకుండా వేరే ఏ ప్రైమ్ నెంబర్ ఉన్నా కూడా అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలే, నో డౌట్. ఎక్సెప్ట్ 2 and 5 ఎనీ అదర్ ప్రైమ్ నెంబర్ ఈజ్ దేర్ ఇన్ డినామినేటర్, then we say that this rational number, this fraction is non-terminating repeating decimal. non-terminating కాదు, వస్తూనే ఉంటుంది ఆన్సర్. అలా అని ఎప్పుడు చెప్తాము, డినామినేటర్లో ప్రైమ్ నెంబర్, ఏ ప్రైమ్ నెంబర్ 2, 5 కాకుండా వేరే ఎనీ ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే అప్పుడు అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అవేమీ లేకపోతే ఓన్లీ 2, 5 కనుక ఉంటే, 2 కానీ 5 కానీ ఏ ఒక్కటి ఉన్నా పర్లేదు, 2 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా పర్లేదు, 2 ఉన్నా ఓకే. ఈ రెండే ఉంటే ఏ ఒక్కటి ఉన్నా పర్లేదు, అప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఒక థియరం అన్నమాట. ఇది ఆల్రెడీ మన 10th క్లాస్లో ఉంది. నేను ముందు అప్లికేషన్ చెప్తున్నాను కాబట్టి దాని యొక్క యూజెస్ అవి మనం నేర్చుకున్న తర్వాత మన థియరంలోకి మనం మాట్లాడదాం. ఓకేనా? సో టెర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్లో ఏముండాలి, 2 కానీ 5 కానీ, అంటే 2 స్క్వేర్ 2 power 4 ఈ విధంగా బేస్ 2 ఉండాలి. అదేవిధంగా 5 కూడా ఉండాలి. 5 అంటే మీనింగ్ ఏంటి, 5 కానీ 25 కానీ 125 కానీ 625 కానీ ఇవన్నీ 5 యొక్క మల్టిపుల్స్. 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్గా అంతే. ఓకేనా? అదేవిధంగా 2 టేబుల్, 2 కానీ 4 కానీ 8 కానీ 2 టేబుల్ అంటే నథింగ్, 2 స్క్వేర్స్ పవర్స్లో. ఓకేనా? ఇదే విధంగా 5 power 1, 5 power 2, 5 power 3, 2 power 1, 2 power 2, 2 power 3, 2 క్యూబ్ అనమాట. ఇవన్నీ ఈ విధంగా ఉంటే వాటికి మాత్రమే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేదంటే అవి కాకుండా వేరే ఏదున్నా సరే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం చేయబోతున్నాం. 13/3125. ఈ 3125కి మనం ఫ్యాక్టర్స్ కడదాం. 3125కి ఫ్యాక్టర్స్ 3125 ఫ్యాక్టర్స్ మనం కనుక్కుంటున్నాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్ లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీగా పోతుంది. సో 5 టేబుల్, 5 6 are 30, 1 balance, 2 12, 5 2s are 10, 5 1s are 5, 5 2s are 10, sorry,
5 2s are 10, 2 బ్యాలెన్స్ ఉంది 5 25, 5 5s are 25. సో అగైన్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్, 5 1s 1 బ్యాలెన్స్ 2 12, 5 2s are 10, అగైన్ 2 బ్యాలెన్స్ 5. సో అగైన్ 5 టేబుల్, 5 2s 5 5s, అగైన్ 5 టేబుల్ 5 5s. సో డినామినేటర్ ఎంత వచ్చింది? 3125 బదులుగా we can write 5 power 1 2 3 4 5, 5 power 5. So 13 by 3125 is equal to 13 by 5 power 5. ఇక్కడ చూడండి, డినామినేటర్లో నేనేం చెప్పాను? 2 కానీ 5 కానీ కాకుండా వేరే ఎనీ ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓన్లీ 2 కానీ 5 కానీ ఈ రెంట్లో ఏదో ఒకటిన్నా పర్లా, అప్ టెర్మినేటింగ్. ఇక్కడ వేరే ఏ నెంబర్ ఏమి లేదు, ఓన్లీ 5 ఉంది. 5 ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. కాబట్టి దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ వన్ 11/12. ఇప్పుడు ఏం చేయాలి దీనికి? ఇక్కడ మనం ఇక్కడ మాట రాస్తే బాగుంటుంది. ఏమని? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3125, prime factors of 3125. Here also prime factors of 12 prime factors అన్నమాట. So 12 की prime factors, so 2 table will go 2 6, again 2 table 2 3s. So 12 की prime factors వచ్చినాయి 2 into 2 into 3, 2 into 2 into 2 square into 3, 2 square into 3 వచ్చింది. So in denominator అంటే దీన్ని we can write like this. So 11 by 2 square into 3. సో డినామినేటర్లో 2 కాకుండా ఎక్స్ట్రా 3 ఉంది కాబట్టి ఈ 3 ఒకవేళ ఇక్కడ క్యాన్సిల్ అయితే ఓకే, క్యాన్సిల్ కాలేదు కాబట్టి ఎక్స్ట్రాగా ప్రైమ్ నెంబర్, ఇంకో ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. Third one 64/455. So prime factors of 455, 455. లాస్ట్లో 5 ఉంది, 5 టేబుల్ విల్ గో. అంటే ప్రైమ్ నెంబర్స్ నేను చెప్పేది 5 9s 5 1s. ఇక్కడ 91 వచ్చింది, 91 వచ్చిందంటే 7th టేబుల్ గ్యారంటీ. 7 1s 2 బ్యాలెన్స్ 3, 7 1s 2 బ్యాలెన్స్ 3, 7 3s are 21. So all these are prime numbers. So 455 is equal to 5 into 7 into 13. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. దేర్ఫోర్ 64/455 is equal to 64/5 into 7 into 13. చెప్పండి, ఇది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగా? మనం 5 కాకుండా వేరే ఏం ఉండకూడదు అనుకున్నాం. 2 కానీ 5 కానీ కాకుండా ఎనీ అదర్ నెంబర్ కనుక ప్రైమ్ నెంబర్ ఉంటే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో this is non-terminating repeating decimal.
non-terminating repeating decimal. So fourth one, 15 by 1600. So prime factors of 1600. So 1600 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీ లేదా 2 టేబుల్ కూడా గ్యారంటీ. 2 8s 0 0, అగైన్ 2 4s 0 0, అగైన్ 2 2s 0 0, అగైన్ 2 1s 0 0. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ 2 5s 0, 2 టేబుల్ 2 2s 2 5s 5 5s. సో దీని ఆన్సర్ ఎంత? 1600 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 2 పవర్ 6 ఇంటూ 5 2 9 2 స్క్వేర్. therefore ఎంత రాస్తాము? 15 by 1600. చెప్పండి ఇక్కడ అదర్ దాన్ 2 5 కాకుండా వేరే ఉందా ప్రైమ్ నెంబర్? నో, ఏమీ లేదు కాబట్టి దీన్ని ఏమంటారు? టెర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఈక్వల్ టు 15 by 2 power 6 into 5 square. So this is terminating decimal. ఒకవేళ మీకు విజిబుల్ లేకపోతే వాయిస్ ఆడియో చెప్తున్నాం కాబట్టి మీరు రాసుకోండి మాటలు. ఇంకా లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, 29 by 343. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 343. 343కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. 343కి 2 టేబుల్ వెళ్ళదు, 3 టేబుల్ కూడా 3 1s 3 1s 13 కుదరదు, 5 టేబుల్ కుదరదు. నెక్స్ట్ 7 టేబుల్ డ్రా చేద్దాం. 7 4s are 28. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 34లో 28 వచ్చేస్తే 6 ఉంటుంది. 6 3 63, 7 9s are 63. So 7th table will go 7 4s 7 9s, again 7 7s. So 343 is equal to 7 cube. So 29 by 343 is equal to 29 by 7 cube. ఏం చేద్దాం? దీన్ని ఏమని చెప్పచ్చు? టెర్మినేటింగ్గా, నాన్ టెర్మినేటింగ్గా? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఎందుకంటే 7 ఉంది కాబట్టి, 2 5 కాకుండా వేరే ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఓకేనా? సో సిక్స్త్ వన్, 23 by 2 cube into 5 square. 23 by 2 cube into 5 square. See in denominator 2 5. ఇంకా వేరే ఇంకేం లేదు కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ టెర్మినేటింగ్ decimal. Next one, in denominator 7 power 5, this is net. పోనీ దాన్ని ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా అంటే 7 power 5 అంటే 7 into 7 into 7 5 times మల్టిప్లై చేయాలి. 7 into 7 3 times మల్టిప్లై చేస్తేనే ఇందాక మనకి 343 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 129 ఉంది కాబట్టి ఎక్స్ట్రా నెంబర్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. This is non-terminating
డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది 9/15 చూద్దాం. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 into 5. సో 9/15 is equal to 9/3 into 5. 3 ones 3 3s. ఇక్కడ 3 ఉంది కానీ ఇది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు డినామినేటర్లో 3 ఉన్నట్ట లేనట్టే, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది కదా. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 3/5. ఇన్ డినామినేటర్ దెర్ ఇస్ నో ఎనీ ప్రైమ్ నెంబర్ అదర్ దాన్ 2 and 5. కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకా దీనికి 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 100. సో 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 టేబుల్, 2 5s 0, అగైన్ 2 25s 5 5s. సో 100 is equal to 2 square into 5 square. So 36/100 is equal to 36/2 square into 5 square. 100 బదులుగా 2 square into 5 square. డినామినేటర్లో ఈ 2 5 కాకుండా వేరే ప్రైమ్ నెంబర్ లేదు కాబట్టి ఇది టెర్మినేటింగ్. దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. So last one in this second question, 77/210. 77/210. Prime factors of 210. 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. లాస్ట్లో 0 ఉంది, 0 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీ, 5 4s 5 2s. అగైన్ లాస్ట్లో 2 ఉంది కాబట్టి 2 టేబుల్, 2 2s 2 1s 7 3s. ఓకేనా? సో 210 is equal to 2 into 5 into 7 into 3. So 77/210 is equal to 77/2 into 5 into 7 into 3. ఈ 7 1s 7 11s ఇట్లా క్యాన్సిల్ అయింది. ఇంకా 3 ఉంది, 3 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? 3 ఛాన్స్. 11లో 3 టేబుల్ క్యాన్సిల్ కాదు కాబట్టి 2 5 కాకుండా ఎక్స్ట్రాగా 3 ఉంది, ఎక్స్ట్రాగా వేరే ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. సో 77/210 is equal to 11/2 into 5 into 3. This is non-terminating repeating decimal. Non-terminating repeating decimal అన్నమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్ ఈ 1.3 ఎక్సైజ్లో. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవన్నీ మీకు నచ్చితేనే సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలని నా కాన్సెప్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సమ్ము చేస్తున్నాను. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.